ప్రెగ్నెన్సీలో చాలా మంది పేషెంట్స్ మనం ఐరన్ కాల్షియం తీసుకోమంటాం కదా, అది రెండు కలిపి తీసుకుంటున్నారండి. ఇది చాలా తప్పు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకబ్బా అంటే కాల్షియం ఐరన్ అబ్జార్ప్షన్ ని ఆపుతుంది. సో రెండు తీసుకున్నా ఆ ఐరన్ తీసుకున్నట్టే. ఓకే, అందుకే మీరు ఐరన్ టాబ్లెట్స్ ప్రిఫరబ్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ కానీ లేదా 2 hours ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోండి. అండ్ ఐరన్ తీసుకున్నప్పుడు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ లెమన్, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ ని బాగా పెంచుతుంది. అండ్ ఐరన్ టాబ్లెట్ తో పాటు యాంటాసిడ్స్ కానీ లేదా మిల్క్ కానీ అస్సలు తీసుకోవద్దు. అండ్ ఐరన్ కి కాల్షియం కి అట్లీస్ట్ 6 hours గ్యాప్ ఇచ్చండి. కాల్షియం తో పాటు మిల్క్ తీసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మీ హిమోగ్లోబిన్ బాగా రైజ్ అవుతుంది. థ్యాంక్ యూ.